హలో డ్రామా లవర్స్, మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు పార్ట్స్ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చినాను, వెళ్ళి చూసేయండి. అది చూస్తే కానీ ఈ పార్ట్ మీకు అసలు అర్థం కాదు. వీళ్ళు నా ఫ్యామిలీ అని ప్రొఫెసర్కి అయితే చెప్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వాళ్ళ మదర్ అయితే వస్తుంది. ఎవరు ఎవరు నా కూతుర్ని బుల్లి చేసింది ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు, ప్రొఫెసర్ జాంగ్ అని చెప్తుంది. ఎవరో ప్రొఫెసర్ జాంగ్ అంటే నేనే ఆంటీ అని అంటాడు. నువ్వా బాబు, నీకు పెళ్ళయిందా అంటే అయిందంటీ అంటాడు. అమ్మ, అది నాతోనే అయ్యింది అంటుంది. ఏంటి ఇది నిజమా అంటే అవును అమ్మ. అయ్యా పేరెంట్స్ ఇలా చెప్తాడు ప్రొఫెసర్. మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటా, ఏ లోటు లేకుండా చూసుకుంటా అని ప్రామిస్ అయితే చేస్తారు. అలా వాళ్ళు డిస్కషన్ అయితే చేసుకుంటారు. ఇంకా వాళ్ళ నాన్న ఇలా అడుగుతాడు, ఏమ్మా ఇప్పటికైనా ఇంటికి వస్తావా లేదా అని అడుగుతాడు. లేదు నాన్న, నేను ఇంకా చదువు పూర్తయ్యేదాకా ఇంటికి రాను అంటుంది. మళ్ళీ కోప్పడతాడు. మీరు కోప్పడకండి, ఆగండి అనేసి వాళ్ళ వైఫ్ అయితే ఆగుతుంది. మాట అంటామని తెలిసే మీ నాన్న ముందుగానే ఈ సిటీలోనే ఇల్లు చూసి పెట్టాడు. ఇంక నుంచి మేము అక్కడే ఉంటాము, కానీ నీకు దగ్గరలో ఉండాలని మీ నాన్న ఈ పని చేశాడమ్మా అని చెప్తుంది వాళ్ళ అమ్మ వండుకొని. దానికి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసి ప్రొఫెసర్ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇస్తారు. అప్పుడు అప్పుడు యాయా వండుకొని తన తమ్ముడికి ఇలా చెప్తుంది, అచ్చన్ అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకో, అలాగే నువ్వు ఇంటికి వెళ్ళక అల్లరి చేష్టలు చేయకుండా కొంచెం పద్ధతిగా ఉండు అని చెప్తుంది. సరే అక్క అని చెప్తాడు. అచ్చన్ ఇదిగో నీకు గిఫ్ట్ అని ఇస్తాడు. ఏంటి బాబు గారు అని చూస్తే అది వాడికి ఒక ఇన్విటేషన్ లెటర్ అనమాట. అంటే వాడికి ల్యాబ్ వర్క్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో వాడికి పెద్ద ల్యాబ్ వర్క్ రీసెర్చ్ మీద ఒక ఇన్విటేషన్ అయితే ఇస్తాడు. థ్యాంక్ యూ బావగారు అని చెప్పి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు హక్ చేసుకుంటూ ఉండగా కరెక్ట్ అదే సమయంలో జేజే అయితే చూసేస్తుంది. అదే యాయా ఫ్రెండ్ అనమాట. ఏంటి మీరిద్దరు రియల్ కపుల్సా అంటుంది. జేజే అది నీకు చెప్తాను రా అని చెప్పి తన పెళ్ళైన పాస్పోర్ట్ని అయితే ఇస్తుంది. ఆ పాస్పోర్ట్ చూసి తను గట్టిగా అయితే అరుస్తుంది. ఏంటి మీకు రీసెంట్గానే పెళ్ళయిందా, నాకు ఎందుకు చెప్పలేదు అని గట్టిగా అయితే అరుస్తుంది. జడ్జే క్షమించు, నీకు మన ప్రొఫెసర్ మీద క్రష్ ఉండింది కదా అనేసి అంటే చీ అలాంటిదేం లేదు, అతను హ్యాండ్సమ్గా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి అతను అంటే చాలా ఇష్టం, కానీ మీకు రీసెంట్గా పెళ్ళైంది నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. అంటే ఆ రోజు నేను పెళ్ళిలోంచి పారిపోయి వచ్చాను కదా, ఒక లిటిల్ బ్యాట్ మందు కొట్టాను అని చెప్తుంది. అంటే మీరిద్దరు వన్ నైట్ స్టాండ్ చేశారా అనేసి అంటుంది. ఓహో మై గాడ్, ఇంత విషయం జరిగినా నువ్వు నాకు చెప్పడం లేదు అనేసి చాలా మురిసిపోతూ ఒక పక్క టెన్షన్ పడుతూ తనకి ఏం రియాక్ట్ కావాలో అర్థం కాకుండా అల్లడిల్లిపోతూ ఉంటుంది. తర్వాత ఇలా చెప్తుంది, ఇంకానే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పలేదు అని అంటుంది. నీకెలా తెలుసు అంటే ఓ మై గాడ్, ఇది కూడా జరిగిపోయిందా అనేసి సారీ జేజే, ఇంతవరకు నీకు చెప్పనందుకు అనేసి అంటుంది. పర్వాలేదులే అని చెప్తుంది. ఇంకా తన హాస్టల్ నుంచి హౌస్కి అయితే షిఫ్ట్ అవుతుంది. ప్రొఫెసర్ ఇలా చెప్తాడు, నేను వెళ్ళి వంట చేస్తాను, నువ్వు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. లేదు నేను నీకు కాసేపు హెల్ప్ చేస్తా అని చెప్పి అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని కుకింగ్ చేసుకుని అయితే తింటారు. అదే రోజు రాత్రి యాయా అలాగే జేజీ ఫోన్ కాల్స్లో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ టాపిక్ వచ్చి ఒక దట్టి మైండ్ టాపిక్ అనమాట. వాళ్ళు ఓపెన్గా అయితే మాట్లాడుకునేస్తూ ఉంటారు. అంటే ఫోన్ కాల్ స్పీకర్లో పెట్టేసి ఉంటుంది. అదే టయానికి అక్కడికి ప్రొఫెసర్ అయితే మిల్క్ తీసుకుని అయితే వస్తాడు. సడన్గా తిని సైలెంట్లోకి అయితే వేసేస్తుంది. ఇక్కడ మిల్క్ పెట్టినాను తాగేసి మళ్ళీ తర్వాత బ్రష్ చేసుకొని నిద్రపో అని చెప్తాడు. ఆ మిల్క్ తీసుకొని తాగుతూ ఇలా చెప్తుంది, ప్రొఫెసర్ గారు మేము మాట్లాడుతున్నది అంటే పర్వాలేదు అది గర్ల్స్ టాపిక్, నాకు సంబంధం లేదు, గర్ల్స్ టాపిక్లో ఎన్నో నడుస్తూ ఉంటాయి, నేను దాన్ని అంతగా పట్టించుకోను, సరే ఇక నేను వెళ్తాను, ఇంక నువ్వు క్యారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత తన ఫోన్ కాల్ పిక్ చేసి ఇలా చెప్తుంది, సడన్గా ఇలా వచ్చేసాడు అని చెప్తుంది. ఏం వినలేదు కదా అంటే సరే ఆ సంగతి పక్కన పెట్టు, నా పార్ట్ టైం జాబ్ చూడమన్నాను చూసావా అని అడుగుతుంది. ఒకటి చూశాను, ఇప్పుడు అది నీకు ఇంపార్టెంటా అంటే చాలా ఇంపార్టెంట్, నేను కొన్ని రోజులు చేయాలి అని అంటుంది. ఇంకా తన జాబ్ ఇక్కడ జాయిన్ అవుతానని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళి చెప్తుంది. సరే వచ్చి జాయిన్ అయిపో రేపటి నుంచి అని ఆయన అయితే చెప్తాడు. ప్రొఫెసర్ అయితే తనకి ఒక మెసేజ్ చేస్తుంటాడు, మనం కలుద్దామని. సరే అని వెంటనే వెళ్ళి కలుస్తుంది. ఇంకేం కావాలి అని అడిగితే చికెన్ ఫ్రై కావాలని అడుగుతుంది. సరే రా అని వైట్ ఫుడ్ అయితే పెడతాడు. కానీ వాళ్ళు ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తారు. ఆ రెస్టారెంట్ ఏదో కాదు, మన యహయా జాయిన్ అవ్వాలనుకుంటుంది కదా అదే రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. అక్కడ ఎవరైనా చూసేస్తారని ఆయా అయితే తల వంచుకొనే ఉంటుంది. ఎందుకలా ఉన్నావు, ఏమైంది అంటే ఏం లేదు ఇదిగో ఫుడ్ తింటావా నువ్వు కూడా, ఇంత చికెన్ అనేసి అంటుంది. మళ్ళీ వండుకొని సరే నువ్వు జంక్ ఫుడ్ తినవు కదా అని చెప్తుంది. కానీ వాడు వండుకొని లేదు నేను తింటాను అని చెప్పి తింటాడు. నీకు జంక్స్ ఫుడ్ పడదు కదా అంటే
కానీ నాకు పెట్టేవాళ్ళు ఇష్టం అని అంటాడు. అంటే నువ్వు తినిపిస్తుంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. ఈ తర్వాత ఇంటికి వచ్చి జేజేతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా చెప్తుంది, ఈరోజు చాలా స్వీట్గా గడిచింది అని చెప్తూ అలా మాట్లాడి ఫోన్ కాల్ అయితే కట్ చేస్తుంది. ఇంకా జేజే పక్కన అయితే ప్రొఫెసర్ అయితే వస్తాడు. ఇంకా వాన్ చూసేసి మెల్లిగా వెళ్ళిపోదాం అనుకుంటే ఆగు, ఇక్కడికి రా అని పిలుస్తాడు. ఏంటి అంటే అసలు ఏం జరుగుతుంది, తను నా దగ్గర ఏం దాస్తుంది అని అడుగుతాడు. ఏమో తెలీదు అంటుంది. నువ్వు కానీ చెప్పలేదనుకో నేను ఎగ్జామ్లో ఫెయిల్ చేసేస్తాను బెదిరి కొడతాడు. సరే తను పార్ట్ టైం జాబ్ చేస్తుందని చెప్పేస్తుంది. మరోపక్క మనకి యాయా అనేది చూపిస్తారు. యాయా వండుకొని కస్టమర్ వచ్చారని వెల్కమ్ అని చెప్తుంది. అలా చూస్తే అక్కడ ఉన్నది ప్రొఫెసర్. హలో, భలే కోయిన్సిడెన్స్ కదా అనేసి యాయా అంటుంది. ఇదేం కోయిన్సిడెన్స్ ఏం కాదు, నేనే వచ్చా ఇక్కడ తెలుసుకొని మరి అని అంటాడు. అసలు నీకేం మనీ తక్కువైందని నువ్వు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు, నేను ఇచ్చిన మనీ సాలేదా, కావాలంటే ఇంకా అడుగు నేను ఇస్తాను, నువ్వు పార్ట్ టైం జాబ్ మాత్రం చేయకు అని అంటాడు. లేదు ఇది నాకు ఇంపార్టెంట్, నేను జాబ్ చేస్తాను ఒక 2 దినాలు అని అడుగుతుంది. అదేం కుదరదు, నీ స్టడీ మీద అంతా నీ ఫోకస్ వెళ్ళిపోతుంది, నువ్వు పార్ట్ టైం చేయడానికి వీల్లేదు అని అంటాడు. నువ్వు రిజైన్ చేసి అని చెప్తాడు. సరే అని అంటుంది. సరే ఈరోజు టైమింగ్స్ అయిపోయేదాకా నీకోసం వెయిట్ చేస్తా అని చెప్పి అక్కడ రెస్టారెంట్ టైమింగ్స్ అయిపోయేదాకా ఉండి తననైతే ఎత్తుకొని మరి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళినాక తన స్టడీ మీద ఫోకస్ చేస్తుంటే అస్సలు ఫోకస్ చేయలేకపోతూ ఉంటుంది. అలా ఆలోచిస్తుంది. ఓ ప్రొఫెసర్ నిజమే చెప్పారు, అసలు నా చదువు మీద నేను ఫోకసే చేయలేకపోతున్నా, క్వశ్చనే అర్థం కావడం లేదు, ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ ప్రొఫెసర్ ఉన్నారు కదా, తనని అడిగితే సరిపోతుంది అని వెళ్తుంది. ప్రొఫెసర్ అయితే నిద్రపోతూ ఉంటాడు. వీడేంట్రా బాబు నిద్రలో కూడా ఇంత ముద్దగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. వాడు నిద్ర లేస్తాడు. ఏంటి అంటే నాకు కొంచెం క్లాస్ తీసుకుంటావా అని అడుగుతుంది. సరే అని చెప్పి క్లాస్ చెప్తూ ఉంటాడు. వాడు అలా క్లాస్ చెప్తూ ఉన్నా వాడిని అయితే చూస్తూనే ఉండిపోతుంది. ఏంటి నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అంటే నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పి ముద్దు పెట్టేస్తుంది. వాడైతే కోప్పడతాడు. అసలు స్టడీ టైంలో ఇలాంటి చేష్టలు ఎవరైనా చేస్తారా, సైలెంట్గా చదువుకో అని అరుస్తాడు. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామని అనుకుంటుంది. ఇలాగూ ఇంకోపారి ఇలా చేసావనుకో ఇక్కడే చదువుకో, నువ్వు వెళ్ళి అక్కడేం చదవక్కర్లేదు, నువ్వు నా ముందర ఇక్కడే చదువు అని అరుస్తాడు. వీడేంటి ఇలా జిడ్డుగా పట్టుకున్నాను నన్ను అనేసి అక్కడే చదువుతూ అలాగే నిద్ర పూడిస్తుంది. చదవమంటే నిద్రపోయిందా అని సైలెంట్ అయిపోతాడు. మరుసటి రోజు ఈరోజు లాస్ట్ రోజు అయిపోవాలని ఈరోజు నేను రిజైన్ చేసేస్తున్నా అని మేనేజర్కి అయితే ఇచ్చేస్తుంది. ఏంటి అంత బిన్నే రిజైన్ చేసేస్తున్నావు అని అడుగుతాడు. సారీ నన్ను క్షమించండి, మా హస్బెండ్ ఒప్పుకోలేదు, అలాగే ఇంకా నేను వెళ్తాను, నాకు స్టడీ మీద కొంచెం ఫోకస్ చేయాలి, ఫోకస్ తగ్గిపోతుంది అని చెప్తుంది. సరే మీ ఇష్టమ్మా అని చెప్పి ఈరోజు కొంచెం కస్టమర్లు జాస్తి వస్తారు, ఎందుకంటే 20% ఆఫర్ పెట్టాము కదా, ఒక మధ్యాహ్నం దాకా ఉండి హ్యాండిల్ చేసేసి వెళ్ళిపో అని చెప్తాడు. సరే అని చెప్పి తనైతే కస్టమర్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న రెస్టారెంట్లో ఇంకొక వెయిటర్ వండుకొని వాడు మిస్బిహేవ్ చేస్తాడు మన యాయాతో. ఇంకా ఎందుకలా చేస్తావని యాయా అయితే అడుగుతుంది. నేనేం చేయలేదని అమాయకుడుగా మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేయలేదురా దొంగ నా కొడుక అని అక్కడున్న ప్లేట్ తీసుకొని వాడిని బైట్ చేస్తుంది. ఇంకా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అక్కడ కూడా వాడిని సపోర్ట్ చేస్తూ యాయాని బ్లేమ్ చేస్తూ ఉంటాడు ఆ పోలీస్ అతను. ఇంకా ప్రొఫెసర్ని అయితే పిలిపించి ఆ కేసు అంతా సాల్వ్ చేపిస్తుంది. ఇంకా మళ్ళీ వాడు బయటకు వచ్చి కూడా యాయాని డర్టీ మైండ్గా అయితే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకైతే బాగా ఒళ్ళు మండిపోతుంది. ఇంకా యాయా వండుకొని కెమెరాకైతే అడ్డగా చీపురు కట్ట అయితే పెడుతుంది. ఆ టైంలో మన ప్రొఫెసర్ వండుకొని వాడినైతే 2 ఇరగ తీస్తాడు. ఇరగ తీసేసి నిన్ను కొట్టినందుకు ఇదిగోరా నీకు డబ్బులు, గాయానికి మందు రాసుకో అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. మరుసటి రోజు వాళ్ళైతే ఒక డిన్నర్కి అయితే వస్తారు. ఎవరో కాదు మన ప్రొఫెసర్ ఫ్రెండ్, అంటే స్టార్టింగ్లో చూసుంటాం కదా అతని పేరు క్షూ అనమాట. అక్కడికి డిన్నర్కి అయితే వస్తాడు. ఏంట్రా పెళ్లి చేసుకున్నావు, నాకు ఇంతవరకు చెప్పనే లేదు, నేనై కనుక్కొని నీకు మెసేజ్ చేసేదాకా నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వవా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు అనేసి అంటాడు. మిమ్మల్ని వదిన గారు అని పిలవచ్చా అని అంటూ అలా పిలుస్తూ ఉంటాడు. అలా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటూ ఉంటాడు. అలా సరదాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా యాయా వండుకొని ఒక్క నిమిషం నేను వాష్రూమ్కి వెళ్ళి అయితే వస్తాను అని చెప్పి యాయా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పరా ఏంట్రా సంగతి, అసలు ఎలా పడేసావు అమ్మాయిని, అసలు ఇక అమ్మాయిలు అంటే పడదు కదా, ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయిని ఎలా పడేసావు అని అడుగుతాడు. లేదు అని చెప్పి 1 night stand అని చెప్తాడు. అంతే వాడు షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు 1 night stand చేసావా అని షాక్ అయిపోతాడు. అంటే ఆ అమ్మాయిని నువ్వు రెస్పాన్సిబుల్గా తీసుకుంటావా అని అడుగుతాడు. ఇదంతా వింటున్నామని యాయా వండుకొని అంటే వీడు నన్ను ఒక బాధ్యతగా తీసుకున్నాడు కానీ నేను వీడు నన్ను ఇష్టపడతా లేదా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది కోపంగా. లేదు నేను బాధ్యతలేం తీసుకోలేదు, తనే నన్ను నా బిడ్డని బాధ్యతగా తీసుకుంది అని చెప్తాడు.
సరే ఉండ్రా తను ఇంకా రాలేదు అని వెళ్తాడు. ఇక్కడ యాయ అయితే తన ఫ్రెండ్కి జేజేకి ఫోన్ చేసి ప్రొఫెసర్ నన్ను ఒక బాధ్యతగానే తీసుకున్నాడు, నన్ను ఇష్టపడతా లేదు అని బోరుమంటూ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. యాయా యాయా అసలు ఏం జరిగింది, ఏం క్లారిటీ లేకుండా ఏవేవో మాట్లాడుతున్నావు, ఏమైంది అంటే లేదు నేను నీ దగ్గరకు వస్తున్నా, నీ దగ్గరకు వచ్చి అంతా మాట్లాడతా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ ప్లేస్ అంతా మన ప్రొఫెసర్ అయితే యాయా కోసం వెతికేస్తాడు. ఇంకా తనకి ఫోన్ కాల్ చేస్తే అసలు కాల్ కూడా కలవదు. ఇంక యాయా జేజే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. తను నన్నేం ఇష్టపడతా లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు తనని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. యాయా అయితే సరే అంటుకొని సరే నాతో పాటు రేపు హాస్పిటల్కి రా అని అడుగుతుంది. యాయా అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే రేపు నాతో రమ్మన్నానా అని అంటుంది. రేపు వెళ్ళి హాస్పిటల్ అంతా చెకప్ చేసుకుని బయటకు వస్తారు. యాయా అంటే ఏం కాలేదు, నా బిడ్డ సేఫ్గానే ఉంది, నా బిడ్డ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకుందామని హాస్పిటల్కి వచ్చా అని అంటుంది. మరోపక్క మనకి ప్రొఫెసర్ని అయితే చూపిస్తారు. ప్రొఫెసర్ క్లాస్ అయితే ఫినిష్ అవుతుంది. అప్పుడు కూడా సీట్లో చూస్తే యాయా కనిపించదు. నా క్లాసుకు కూడా రావాలనిపించలేదా యాయాకి, అసలు యాయాకి ఏమైంది అనుకుంటుండగా తనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది. హాస్పిటల్ బిల్లో తన ఏటీఎం కార్డు బిల్లు కట్టినట్టు అయితే వస్తుంది. ఇంకా తనకి మెసేజ్ రావడంతో వెంటనే వెళ్ళిపోతాడు యాయా కోసం. అలాగే యాయా ఫోన్ అయితే ట్రాక్ చేస్తాడు. అంటే తన బిల్లు మెసేజ్ రావడంతో ఆ బిల్లు మీదుగా అయితే ట్రాక్ చేస్తాడనమాట. ఇంకా జేజే ఇలా అడుగుతుంది, యాయా నాతో పాటు ప్లేస్కి అయితే వస్తావా, అక్కడ నా బ్లైండ్ డేట్ జరుగుతుంది అని అడుగుతుంది. ఏంటి నీకు బ్లైండ్ డేటా అని అడుగుతుంది. అని చెప్పి తోడుగా అయితే తీసుకెళ్తుంది. యాయా అసలేం చేయాలో అర్థం కావడం లేదు, నేను వెంటనే ఇల్లు షిఫ్ట్ అయిపోతాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అడుగుతుంది. సరే అలాగే చేద్దు కానీ అంటుంది. సరే ఉండు నేను వెళ్ళి ఆర్డర్ చేసి వస్తా అని జేజే వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిందో లేదో యాయాకైతే ప్రొఫెసర్ ఫోన్ చేస్తాడు. అంటే యాయాని చూస్తూనే ప్రొఫెసర్ ఫోన్ చేస్తాడు. హలో చెప్పు అనేసి అంటుంది. ఏంటి హాస్పిటల్కి వెళ్ళావా అని అడుగుతాడు. నీకెలా తెలుసు అంటే ఇంకా అలా అడుగుతుండగా అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నువ్వేనా నా బ్లైండ్ డేటో అని అడుగుతాడు. తను వెంటనే ఫోన్ కాల్ అయితే కట్ చేసేస్తుంది. అప్పుడు అక్కడ జేజే వచ్చి లేదు తను కాదు నేనే బ్లైండ్ డేట్ అమ్మాయిని అని చెప్తుంది. ఓ మీరా అనేసి అంటే తను అంటుకుని ఇలా అడుగుతుంది. ఏంటి నీ ఫ్రెండ్ రాలేదా అని అడుగుతుంది జేజే. లేదు రాలేదు ఇంకా వస్తున్నాడు అని చెప్తాడు. ఇంకా అలా అలా ఏదేదో డిస్కషన్ జరుగుతుండగా ఇంకా ప్రొఫెసర్కి అయితే కోపం వచ్చి అక్కడికైతే వెళ్ళి నాతో పాటు రా అని యాయా అని అయితే ఇంటికి పిలుచుకొని వచ్చేస్తాడు. అంటే ఆ ప్లేస్లో మన యాయా వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా చెప్తుంది, నేను బ్లైండ్ డేట్కి ఏం వెళ్ళలేదు, జేజే వెళ్ళింది, జేజే కూడా నేను హెల్ప్ కోసం వెళ్ళాను అని చెప్తుంది. వాడెందుకొని ఇలా అడుగుతాడు. అవును నువ్వు ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు, బేబీ ఎలా ఉంది అని అడుగుతాడు. అంటే నా మీద క్యారింగ్ లేదు కానీ బేబీ మీద ఉంది. అంటే వీడు బాధ్యత కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటుంది. సరే నేను వెళ్ళి నిద్రపోతాను, నన్ను కొంచెం విశ్రాంతి తీసుకుంటా అని చెప్తుంది. ఇలా ఆగు, అసలు నువ్వు నా మీద ఎందుకు కోప్పడ్డావు నిన్న నాకైతే అర్థం కావడం లేదు, నేను వాడితో ఏం చెప్పలేదే, అసలు దాని గురించి నా మీద కోప్పడ్డావు, అసలు నేను ఎంత భయపడ్డాను ఎంత టెన్షన్ పడ్డాను నీకేం తెలుసు అని అంటాడు. దేని గురించి నీకు టెన్షను అని అడుగుతుంది. హాస్పిటల్కి నువ్వు వెళ్ళిన విషయం తెలియగానే నాకు గుండెకాయలు ఎంత అదిరిందో నాకు తెలుసు, ఎక్కడ నువ్వు బేబీని అబార్షన్ చేసుకునేస్తావో అని ఎంత భయపడ్డానో నాకు తెలుసు అని బాధగా అయితే ఏడుస్తూ చెప్తాడు. లేదు లేదు నేను నార్మల్ చెకప్కే వెళ్ళాను అని అంటుంది. అవును ఇంతకీ నా మీద నువ్వెందుకు కోపడ్డావు అని అడుగుతాడు. నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఒక బాధ్యతగా నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను దానికి మించి ఎక్కువగా ఊహించుకున్నాను అని అంటుంది. వాడు అప్పుడు సడన్గా అయితే ముద్దు పెట్టుకుంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అంటే అలాగే ప్రపోజల్ చేసేస్తాడనమాట. తను ఇలా చెప్తుంది, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని ఒకరికొకరు వాళ్ళ ఇష్టాన్ని అయితే తెలుపుకుంటారు. మరోపక్క యాయా జేజే కలిసి షాపింగ్ చేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ వండుకొని బ్యాగులు మోసుకుంటూ వస్తాడు. జేజే ఇలా అడుగుతుంది, నిన్న అలా జరగడంతో నేనేమన్నా అన్నాడేమో అనుకున్నాను అని భయపడుతుంది. లేదు అదేం జరగలేదు అని చెప్తుంది. మళ్ళీ ఇలా అడుగుతుంది జేజీ. అవును ప్రొఫెసర్కి అమ్మాయిలంటే పడదంట కదా నిజమేనా అంటే అవును నాకు వాళ్ళ అమ్మ ద్వారా తన ఫ్రెండ్ ద్వారా అయితే తెలిసింది, అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాడంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దీనిలో అచ్చనికి ఇది మాత్రం వినపడుతుంది, బావగారికి అమ్మాయిలంటే పడదు అనే మాట మాత్రం వినపడుతుంది. ఈ విషయాన్ని వెంటనే అమ్మా నాన్నకి చెప్పాలని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పేస్తాడు. అదే రోజు రాత్రి వాళ్ళైతే డిన్నర్ చేస్తారు. ఆ డిన్నర్లో ఒక డ్రింక్ అయితే తాగుతారు. దాంతో కొంచెం ఆల్కహాల్ అయితే కలిసి ఉంటుంది. నువ్వు తాగద్దు, దీంతో కొంచెం మందు కలిసి ఉన్నది అని అంటాడు. సరే అని పక్కకు పెట్టేస్తుంది.
ఇంకా వాడు డిన్నర్ అయిపోయేలాగా వాడికైతే ఫుల్గా కిక్ అయితే ఎక్కేస్తుంది. తర్వాత యాయానైతే వెనక నుంచి హక్ చేసుకుంటారు. ప్రొఫెసర్ గారు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అంటే, నాకు తెలుస్తుంది, నువ్వు నా వైఫ్ అని చెప్పి తనని తనతో క్లోజ్గా అయితే మూవ్ అవుతూ ఉంటాడు. తనైతే చాలా అంటే చాలా నర్వస్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇలా రొమాంటిక్గా జరగడం తనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా భయపడుతూ ఉంటుంది. సరే నువ్వేం భయపడుకో, నేనంతా చూసుకుంటా అని తనకి ధైర్యం మాటలు అయితే చెప్పి అలా మెల్లి మూవ్ అయితే అవుతారు. అలా వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్న సమయంలోనే కరెక్ట్గా యాయా అమ్మ నాన్నలు అయితే వచ్చేస్తారు. అచ్చనుండుకొని వదిలిరా మా అక్కని అనేసి కొడతాడు. అమ్మ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు అని అంటుంది. నువ్వు ఆగమ్మా, నీకు తెలీదు వాడు ఎంత మోసగాడు అని అంటారు. అసలు మీరు ఏం చేస్తున్నారమ్మా, ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. ఏంటి వాడికి అమ్మాయిలంటే పడదు కదా, అసలు నేను ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతారు. ఆ మాట చెప్పింది ఎవరు అంటే అర్జున్ అక్క నువ్వే కదా చెప్తూ ఉంటివి అని అంటాడు. ఏంటి ఆయా నా గురించి ఇలా చెప్పావా అని అంటాడు. ఇంకా తర్వాత అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మ నాన్న మీరు కోప్పడకుండా వినండి, అసలు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ తెలుసా అని అంటుంది. అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాబట్టి అది వదిలే, కానీ వీడికి అమ్మాయిలంటే పడదు కదా అని అంటారు. అమ్మ అసలు నేను పెళ్లి చేసుకోవాల్సింది ప్రొఫెసర్ని కాదు, మన స్కూల్ డైరెక్టర్ ఉన్న వారి అబ్బాయిని అని చెప్తుంది. వాడు మోసగాడని తెలిసి నేను ఆ పెళ్లి రోజే పారిపోయాను అని చెప్తుంది. మరి ఇతను ఎలా పరిచయం అయ్యాడు అని అడిగితే, అంటే ఆ రోజు వన్ నైట్ స్టాండ్ చేశాను, అందువల్ల అలా ప్రెగ్నెంట్ అయ్యాను, మీరేం భయపడకండి, మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్తుంది. కాదమ్మా, మీరు ఇప్పుడు రెస్పాన్సిబుల్గా అయితే అతను నేను తీసుకున్నాడు, కానీ నీకు ఇష్టమేనా అంటే ఇప్పుడు నాకు అతని ఇష్టమే అని చెప్తుంది. ప్రొఫెసర్ అనుకొని నాకు కూడా తనంటే చాలా ఇష్టం అని చెప్తాడు. మేము పెళ్లి చేసుకున్న కొంచెం టైం తీసుకున్నాము ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి అని చెప్తాడు. హ్యాపీగా ఉంటున్న టైంలో మరో పక్క జింగ్ టీచర్ వండుకొని యాయా గురించి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఆ రూమర్స్ అంతా క్లియర్ చేసి మన ప్రొఫెసర్ అయితే అందరి ముందు తనకైతే రింగ్ తొడిగి తిన నా వైఫ్ తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే అని కన్ఫర్మ్ చేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. యాయా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి అయితే ఒక తిక్కు కుదిరిస్తారు. అలా కొన్ని నెలలు వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అది చూసి ఓరు లేక వాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు వండుకొని యాయాని ప్రొఫెసర్ని కలిపి చంపేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అది మిస్ఫెయిల్ అయిన యాయాకైతే పెయిన్స్ అయితే వచ్చేస్తాయి. హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. సేఫ్గా అయితే ఇద్దరు బయటపడతారు. యాయాకి ఒక పాప పుడుతుంది. మరోపక్క ప్రొఫెసర్ వండుకొని యాయాని అబ్రాడ్ పంపించడానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. తనకి అబ్రాడ్ నుంచి కాలేజ్ నుంచి ఒక లెటర్ అయితే వస్తుంది. ఇది నేను అప్లై చేయలేదే అని అంటుంది. అప్పుడే ప్రొఫెసర్ ఇలా చెప్తారు, అది నేను అప్లై చేశానమ్మా, మీరు తనని బ్లేమ్ చేయకండి అని అంటాడు. తన స్టడీ మార్కులు చాలా బాగున్నాయి, తను బాగా చదువుతుంది, డాక్టరింగ్లో మంచి మార్కులు తెస్తుంది తను అని చెప్తాడు. అలాగే తను బాగా చదువుకుందంటే ఒక మంచి పెద్ద డాక్టర్ అవుతుంది అని చెప్తాడు. ఇంకా యాయా దగ్గరికి అయితే వెళ్తాడు. యాయా అయితే చాలా డల్గా ఉంటుంది. యాయా నీ గోల్ ఏంటో నాకు తెలుసు, నేను ఆ రోజు చూశాను అంటాడు. పిల్లలు పెళ్ళి అని నాతో ఉండేదానికన్నా నీ గోల్ని కూడా నువ్వు అచీవ్ చేసుకోవాలి కదా అని అంటాడు. అలాగే నువ్వు మన బిడ్డకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని కూడా చెప్తాడు. అలా తను మోటివేట్ చేసి అబ్రాడ్ అయితే పంపిస్తాడు. ఇంకా తను ఒక పెద్ద డాక్టర్ అయి తిరిగి అయ్యి వస్తుంది. ఇంక డైరెక్ట్గా వచ్చి రాగానే ఒక ఆపరేషన్కి అటెండ్ అయ్యి ఆపరేషన్ చేసేసి తన క్యాబిన్కి అయితే వస్తుంది. అక్కడ టీ తాగుతూ ఇలా తన రింగ్ అయితే వెతుకుతుంది. అక్కడ తన రింగ్ అయితే కనిపించదు. దీనికోసమే నువ్వు వెతుకుతున్నది అని అంటాడు ప్రొఫెసర్ దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ తనకి ప్రపోజ్ చేసి రింగ్ అయితే పెడతాడు. మళ్ళీ నన్ను రీమ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతాడు. సరే అని చెప్తుంది. వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ అయితే చేసుకుంటారు. అంటే ఈసారి కొంచెం గ్రాండ్గా అయితే చేసుకుంటారు. ఇలా ఈ మూవీ అయితే ముగుస్తుంది. ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసేయండి. ప్లీజ్ షేర్ చేయండి. మీరు షేర్ చేసే కొద్దికి చాలామంది వ్యూవర్స్కి అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.